నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్. తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం సచివాలయం వద్ద ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ దుంపల పుల్లమ్మ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని ప్రజల వద్దకు పంపి వారి సమస్యను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలని, గ్రామంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వైద్యాధికారులు వచ్చి రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేసే విధంగా నిర్వహించడం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ గోపీనాథ్, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, వైసీపీ నాయకులు పెల్లూరు కోటేశ్వర్ రెడ్డి, డీఎల్డీఓ వాణి, వైద్యాధికారులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చక్కగా జగనన్న ఆరోగ్య సురక్షను పెట్టి ఆరోగ్య విషయంలో కూడా ఆర్థికంగా మీకు సహాయం చేస్తూ పథకాల ద్వారా మన కడుపు నింపుతూ వారు మన బిడ్డలకు చదివిస్తూ వ్యవసాయకులకు అందరికీ అండగా ఉంటూ చివరికి ఆరోగ్య విషయం ఎంతో ముఖ్యం కనుక అది కూడా ఒక తండ్రి బిడ్డలకి ఏ విధంగా మంచి చెడ్డలు చూస్తారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఇక్కడ ఈరోజు శిబిరానికి పంపించడం జరిగింది. ఇక్కడ అందరి ముందు కూడా ఒక్కొక్క ఇంటికి వచ్చి ఉంటారు. గృహ సాధులు కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, ఏఎంసీలు కానివ్వండి, సిహెచ్ఓలు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. మీ దగ్గరికి మీకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషికి ఒక కార్డు కేస్ షీట్ ప్రిపేర్ చేసి ఉంటారు. మీ ఆరోగ్య చరిత్ర అంతా కూడా అందులో ఉంటుంది. ఆ తర్వాత ఈరోజు డాక్టర్లు డాక్టర్స్ ఎవరెవరు వచ్చారు ఇక్కడికి, ఏమన్నా కనుక అనారోగ్యం ఉంటే అది చూడడానికి గైనకాలజిస్ట్. ఇంతవరకు మనం ఎక్కడైనా కానీ ఇంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు మన గ్రామానికి వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకి టెస్టులన్నీ చేసి పరిశీలించి అన్ని 7 రకాల రోగులకు ఇబ్బంది ఉండకూడదని చెప్పి 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఎమ్మెల్యే గారు ప్రతి మండలంలో ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సినందు ఉండడం వల్ల కొంచెం ఆలస్యంగా ఈ టైంకి ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల సంక్షేమం పట్ల, వాళ్ళ సమస్యల పట్ల, ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా వారి యొక్క ప్రజారోగ్యం పట్ల, పేద ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళకున్నటువంటి అంకిత భావానికి, చిత్తశుద్ధికి ఈ కార్యక్రమం ప్రతిరూపం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ సమసమాజ స్థాపన జరగాలంటే, ఈ సమాజంలో అసమానతలు రూపుమాపాలంటే 3 కారణాలు చెప్పారు ఆయన. పేద ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఈ 3 సమకూరిన నాడే అసమానతలు రూపుమాపుతాయి, సమసమాజ స్థాపనకు మార్గం ఏర్పడుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 75 సంవత్సరాల క్రితం కలలుగంటే ఆ కలలను సాకారం చేస్తున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుమారుడికి మాత్రమే చెల్లింది అని చెప్పి నేను
వాకాడు మండల వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్ శేఖర్ రెడ్డి తండ్రి డాక్టర్ శ్రీ నేదురుమల్లి పద్మనాభరెడ్డి అనారోగ్యంతో వారి నివాసంలో కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. సమాచారం తెలుసుకున్న గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు నివాసానికి చేరుకున్న భౌతిక కాయాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరము రామసించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. వారితో పాటు వైసీపీ నాయకులతో కలిసి వారి నివాసానికి చేరుకుని వారి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిమిషాల క్రితం వినకూడని వార్త వినడం జరిగింది. మా అందరికీ ఆరాధ దైవం వైఎస్ఆర్ పార్టీని మొట్టమొదటి కూడా భుజాల మీద వేసుకుని ఈరోజు ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజల్లో ఉన్నామంటే తప్పనిసరిగా ఒక వ్యక్తి కారణం అని చెప్పి చెప్పవచ్చు. ఆ వ్యక్తే నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు. వారు 92 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు ఈరోజు దూరమైన విషయం అది వింటుంటే చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. కానీ మానవుడు పుట్టిందే చనిపోవడం వరకు అని చెప్పి పెద్దలు చెప్తారు. ప్రతిరోజు కూడా మనం చచ్చిపోతూ ఉంటామంటే అంటే మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఆయన సేవలు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీకి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. వారు చేసిన సేవలు వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు గుర్తు చేయాలని. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి హింస పెట్టినందుకు అప్పుడు ఈయన పెద్దవారిగా ఉండి ఒకవైపు నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు, మరోవైపు మరో సీనియర్ నాయకులు రెడ్డి గారు చిరువైపులో ఉండి వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నేను ఇద్దరు కలిసి దాదాపు ఇప్పుడు వారికి సన్నిహితులైన భక్తవత్సల రెడ్డి గారు కూడా ఇక్కడ పక్కనే ఉన్నారు. వీరు కూడా అన్నీ విడిచిపెట్టి ప్రజల సేవలో ఉండడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. వారితో వారి సన్నిహితులు జనార్దన్ రెడ్డి గారికి, పద్మనాభరెడ్డి గారికి సన్నిహితులు వారు తెలియజేస్తుంటే దాదాపు గత 70 సంవత్సరాలుగా అన్నదమ్ములిద్దరు ప్రజల సేవలో ఉండడం, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడం, అలాగే వీరు చాలా కీలకమైన పాత్ర వహించారు పద్మనాభరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఆ రాజకీయాల్లో అందరూ ముందుకు వెళ్ళడానికి అని చెప్పి అందరూ తెలియజేస్తారు.
ఈరోజు లేకపోవడం మనకు చాలా బాధాకరంగా ఉంది. అలా ప్రజల సేవలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ సేవలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం వచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. మాకు కూడా ఒకవైపు తండ్రి సమ్మానులు, అలాగే పార్టీలో భీష్మ పితామహ మా వైఎస్ఆర్ పార్టీలో వారి లేని కొరత ఎవరు కూడా తీర్చలేదని తెలియజేసుకుంటే మరొకసారి వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని, వారి విడిచిపెట్టిన సతీమణికి అలాగే బిడ్డలకు, కుమార్తెలకు, మనవళ్ళందరూ కూడా మనోధైర్యం కలిగజేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా వారి గురించి మనం నేర్చుకోవాల్సిన కేవలం ప్రజల సేవ మాత్రం కాకుండా ఆయన ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారి రాజకీయ ఉన్నతికి ప్రధానమైనటువంటి కారకుడు. సోదరుడు జనార్దన్ రెడ్డి జాతీయ స్థాయి రాజకీయాలలో ఉంటే స్థానికంగా ఉండేటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క బాగోగులు చూస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కావలసినటువంటి సకల ఏర్పాట్లు జనార్దన్ రెడ్డి ద్వారా చేసి ఈ ప్రాంతంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో ముఖ్యంగా అనేక గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం, స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం కానివ్వండి, తీర ప్రాంతంలో చెక్ డ్యాములు కానివ్వండి, తీర ప్రాంత గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంలో కానివ్వండి, మన సోదరుడి ద్వారా ఈ ప్రాంతంతో మమేకమై పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. కేవలం రాజకీయాల్లోనే కాకుండా విద్య అందని ద్రాక్ష వలె ఉండేటువంటి రోజుల్లో మన పినతండ్రి బాలకృష్ణారెడ్డి గారి స్ఫూర్తితో ఈ ప్రాంతంలో పేదలు అనేక మంది విద్యాదానాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. కళాశాలల అభ్యున్నతికి, విద్యానగర్ వాకాడు కళాశాలల అభ్యున్నతికి ఇతోధికంగా దాదాపు పూర్తి కాలం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేక విభాగాల్లో రుణాలు అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ రాకేష్ తెలిపారు. గూడూరు పట్టణంలో ఏపీజీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ విస్తరణ కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని టీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ చైర్మన్ రాకేష్ పాల్గొన్నారు. నూతనంగా 7,20,00,000 రూపాయల రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. బ్యాంక్ చైర్మన్ రాకేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పలు రకాల రుణాలు అందిస్తుందని, వాటి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్, 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ స్కీమ్ ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మోహన్ రెడ్డి, సుభాష్ ఆంజనేయులు, బ్యాంకు సిబ్బంది, ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. Grameen Bank for many years and hope that some of you have new association with Andhra Pragati Grameen Bank. I want to convey my gratitude, thanks for your support and patronage, for being the customer of Andhra Pragati Grameen Bank and providing the opportunity to Andhra Pragati Grameen Bank to be partner in the process of development. Was the biggest bank in Nellore district, and even after bifurcation of the district, our bank, Andhra Pragati Grameen Bank, is having 78 branches and 89 BC outlets in present Nellore district, and 21 branch and 53 BC outlets in Tirupati district. ఆర్థిక అవసరాలు తీర్చే క్రమంలో గవర్నమెంట్ చాలా పథకాలు ప్రవేశపెట్టింది. పిఎంఈజీపీ అని, పిఎం స్వనిధి అని, చేయూత అని, చాలా పేర్లతోటి చాలా పథకాలు. వాటన్నిటిలోనూ మిళితంగా బ్యాంకు ఆర్థిక సహాయం అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. చాలా పథకాలకి సబ్సిడీ సౌకర్యాలు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మీరు ఏమి యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు, ఏ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారు అనేది మీరు కానీ అప్రోచ్ అయితే మేము సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మీరు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందొచ్చు. మీరు ఒక అడుగు ఆ విషయంలో ముందుకు వేయండి. అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఏపీవై అటల్ పెన్షన్ యోజన 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల పెన్షన్ వచ్చేటట్టు ఇప్పటి నుంచి దాచుకుంటూ వెళ్లేదానికి అద్భుతమైన స్కీమ్ ఇది. చిట్టమూరు మండలము బురదగాలి కొత్తపాలెం సచివాలయం వద్ద సర్పంచ్ ఎర్రబోతు మణి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సురక్ష కల్పించాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. మనిషి సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యం ముఖ్యమన్నారు. మనిషికి ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా ఉండాలంటే మహారాజైనా అనారోగ్యంగా ఉంటే సంతోషం ఉండదన్నారు. ఆరోగ్యంగా ఉన్న భిక్షగాడు కూడా అనారోగ్యంగా ఉన్న రాజు కన్నా సంతోషంగా ఉంటాడన్నారు. ఈ కార్యక్రమంలో బురదగాలి కొత్తపాలెం సర్పంచ్ ఎర్రబోతుమని, ఎంపీటీసీ వెంకట్రమణయ్య, చిట్టమూరు మాజీ జడ్పీటీసీ వంకారమణయ్య, వైసీపీ నాయకులు దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, దువ్వూరు గిరిరెడ్డి, గజేంద్ర రెడ్డి, డాక్టర్లు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వస్తే అందులో మనం 60 రూపాయలు కేవలం విద్య కొరకు, ఆరోగ్యం కొరకు మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అది మన చేత ఖర్చు పెట్టించుకోకుండా ఒకవైపు డబ్బులు ఇస్తూ మరోవైపు విద్య, ఆరోగ్యం కొరకు మనకు అందజేస్తున్నారు. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చంద్రబాబు గారు 14 నుంచి 19 కేవలం అసూయతో, కక్షతో ఆ 104 కానీ 108 కానీ అది చాలా అటకెత్తేసేసి అది కాల రాశారన్న విషయం కూడా మీకు తెలుసు. అది కక్షపరుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చక్కగా ఆ గ్రామంలోనే సచివాలయాలు పెట్టించి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కింద ఏమిటంటే 45 రోజుల పాటు జరుగుతాయి. 5 దశలుగా జరుగుతాయి. 3 దశలు వచ్చి ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వ అధికారులు అంటే వాలంటీర్ కానివ్వండి, గృహసారులు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, సిహెచ్ఓలు కానివ్వండి, వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఒక్కొక్క ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేయించడానికి అన్ని కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత అయిన తర్వాత మరి ఒక్కొక్క సచివాలయంలో ఒక క్యాంప్ పెడతారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కలిపి మనకి దాదాపు 15,000 క్యాంపులు జరుగుతున్నాయి. 1,00,000 మంది డాక్టర్లతో పని జరుగుతుంటుంది. ఇక్కడ కూడా మళ్ళా మనకి 21,000 మందితో ఏఎన్ఎంలతో పనులు జరుగుతున్నాయి. వాలంటీర్లు చూస్తే 2 లక్షల సిస్టమ్, సెక్రటేరియట్ అన్ని పెట్టడం జరిగింది. అధికారులందరూ కూడా గడప గడప ప్రోగ్రాం కింద పంపించారు. జగనన్నకి చెబుదామన్న కార్యక్రమం కింద 1902లో అవకాశం ఇచ్చారు మీరే జగన్ గారితో మాట్లాడడానికి. ఆ 3 వచ్చేసి జగనన్న మా భవిష్యత్తు అంటే చక్కగా విద్య విషయం, ఆరోగ్య విషయం చాలా బాగా చేస్తున్నారు కనుక జగనన్నే మాకు భవిష్యత్తు అంటే మన బిడ్డలకు భవిష్యత్తు. ఏ విధంగా భవిష్యత్తు? చక్కని విద్య ఇస్తున్నారు కనుక అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు, విద్యా దీవెన, విద్యా వసతి, గోరుముద్ద, అలాగే జగనన్న కానుక, విదేశ విద్యా దీవెన కూడా ఇస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మా భవిష్యత్తు. చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. విద్య వల్ల పైకి వచ్చిన వ్యక్తి నేను. విద్య ఒక్కటే సమాజంలో ఉన్న అసమానత్వాలు మార్చగలవు. గొప్ప పేద తారతమ్యాలు ఉన్నాయి. అది ఎవరు బాధ్యత కాదు. కానీ అవి మార్చాలంటే ప్రభుత్వం ఒక్కటే చేయగలదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల్లో 1,60,000 కోట్లు మన అకౌంట్ లో వేయడం జరిగింది. మా ఇక్కడ ఎవరు ఇక్కడ మా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన జగనన్న సురక్ష ప్రోగ్రాం మన ఊళ్ళో, మండలంలో మొట్టమొదటిగా మన ఊళ్ళో పెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది మన మారుమూల ఏరియా జనాలు కాబట్టి అందరూ వచ్చి చూపించుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికే 300 మంది దాకా చూపించుకోవడం జరిగింది. ఇంకా 200-250 మంది దాకా వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి ఇది కూడా మధ్యాహ్నం భోజనం టైం అవుతాయని అందరినీ చూస్తారు. సార్ వాళ్ళు కొంచెం టైం అయిన భోజనం చేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గూడూరు శాసనసభ్యులు గారు శ్రీ వెలంపల్లి డాక్టర్ వరప్రసాద్ రావు గారికి మరియు చిలుకూరు సీనియర్ వైస్ సర్పంచ్ నాయకులు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఆరోగ్యశ్రీ కింద వస్తాయి. దాని గురించి ఏ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది, అది ఆ పర్టికులర్ పర్సన్ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలా అనేది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. సో ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయ్యి జరిగిందని అనుకుంటున్నాను. సో ఇంకా మధ్యాహ్నం కూడా మిగతా వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసి, సో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అందరినీ జాగ్రత్తగా స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు, చూపించుకొని ఏదైనా సమస్యలు ఉంటే క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా బుధవారం గూడూరులో బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులైన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఆయన రోటరీ క్లబ్కు అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నికైన సందర్భంగా సాల్వాతో సత్కరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ప్రభాకర్, రాము, కోట వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, పిల్లిల సీను, శ్రీనివాసులు, డీన్ శ్రీహరి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, విజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి పని చేసుకుంటూ పోతే పదవులు ఎత్తుక్కుంటూ వచ్చాయనడానికి శ్యామ్ గారు మంచి ఉదాహరణ. ఆయనకి రాష్ట్ర స్థాయే కాదు, దేశ స్థాయిలో కూడా మంచి మంచి పదవులు రావడం అనేది గూడూరుకే గర్వకారణం. గూడూరులో ఒక ఐకాన్ లాగా తను చాలా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఒక మామూలు వ్యక్తిగా మనందరిలో సర్వసాధారణంగా కలిసిపోయే వ్యక్తిగా ఉండడం, మన ముందు ఉండడం, అతను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. మరొకసారి కంగ్రాచులేషన్స్ సార్, మంచి పదవిని ఆశిస్తూ. అలాగే సిఆర్ రెడ్డి గారు, ఆయన 90 ఏళ్ల వయసులో కూడా పని చేస్తూనే ఉండేవాడు. ఏదో పని చేస్తూ ఉండాలని చెప్పేసి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన యొక్క ఆశీస్సులతో వాళ్ళ కుమార్తె కావచ్చు, అల్లుడు కావచ్చు, ఈరోజు ఇంతటి మంచి వస్తువులు మీకు ఇస్తున్నందుకు ఇవి ఉపయోగించుకోవాలి. ప్రతి నెల కూడా ఇలాంటి మంచి బలవంతమైనటువంటి ఆహారం తినడం ద్వారా మీకున్నటువంటి ఆ డిసీజ్ని కాస్త పారదోలడానికి ఇంకా ముందుకుంటుందని వాళ్ళు ఆశించి ప్రతి నెల ఇంతమందికి ఇవ్వడం చాలా గొప్ప విషయం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీటన్నిటికంటే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహిస్తున్నటువంటి మా సంస్థ అధ్యక్షులు వారు భాగంగా మన డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని అనే ఒక ప్రాజెక్టు పెట్టుకొని ప్రతి నెల ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి పౌష్టికాహారాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన గూడూరులోనే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దేవుళ్ళుగా భావించే మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక 30 మందికి ఇవ్వటం అనేది ఆషామాష విషయం కాదు. వాళ్ళిద్దరికి ప్రత్యేక అభినందనలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఇంకా దేవుడు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఒక పెద్ద సిఆర్ రెడ్డి గారి మీద ఇవ్వటం గూడూరు పట్టణం అందరూ కూడా, మీకు కూడా చాలా సంతోషమైన విషయం. ఆయన తెలివిన వాళ్ళంటూ నాకు తెలిసి మన జిల్లాలో ఎవరు ఉండరు. సిఆర్ రెడ్డి అంటే ఈక్వల్ గవర్నమెంట్ హాస్పిటల్తో సమానం ఒక హాస్పిటల్. దాంట్లో బాధ్యతలు చాలామంది మన వాళ్ళంతా ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు. ఎందుకంటే అంత వాళ్ళ డబ్బులకి ఒత్తిడి చేసే డాక్టర్లు కాదు, అందుకని వాళ్ళు ప్రజా డాక్టర్లు అయ్యారు. పెద్ద ఆయన ఆడినా కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగతి సేవా సంస్థకి నిండుగా ఆశీస్సులు అందించాలని సిఆర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక పౌష్టికాహారాన్ని మీకు ప్రతి నెల ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటంటే డాక్టర్లు చెప్పినట్టు మీరు దాన్ని ఈ ఒక వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లో అవి తీసుకుంటే ఇదేంటంటే ఇమ్యూనిటీ పవర్ని కొంత పెంచుతుంది. దాన్ని ఇంకొద్దిగా మీకు జబ్బు వెనక్కి వెళ్ళిపోయేదానికి చాలా ప్రశిష్టంగా ఉండేదానికి దోహదపడుతుంది. కాబట్టి చక్కగా ఈ ఒక దాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా చెబుతూ, అదేవిధంగా మరోమారి మా శ్యామ్ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఎందుకంటే మా ప్రగతికి వెనక బ్యాక్ బోన్గా మా శ్యామ్ యాదవ్ గారు ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ఆశీస్సులన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఇంత ప్రగతి పదంలో మన ప్రగతి సేవా సంస్థ పోయేదానికి దోహదపడుతుందని భావిస్తూ మన ప్రగతి కుటుంబం. అదేవిధంగా ప్రతి నెల హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి సుమారు 30 మందికి ఈ న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నటువంటి ప్రముఖ డాక్టర్ జనార్దన్ గారికి, అదేవిధంగా డాక్టర్ రోహిణి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రెస్ అండ్ మీడియాకి నమస్కారం తెలుపుకుంటూ, సెలవు తీసుకునే ముందు ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు, ఇప్పుడే రోటరీ అసిస్టెంట్ గవర్నర్గా వచ్చే దాదాపు 4 నెలలు అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం
సేవ చేసుకుంటూ పోతూ ఉంటే మనం వదిలే వస్తుంటాయి. మనం సేవ చేసేదానికే మనం పరిమితి కావాలా, అవి రావచ్చు రాకపోవచ్చు. ఈ సేవ చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్, ఏదో మన సొసైటీలో ఉన్నాం, మనకి 100 రూపాయలు డబ్బులు ఇచ్చింది, ఆ 100 రూపాయలు మనం ఖర్చు పెట్టాం, దాంట్లో మీకు ఖర్చు పెట్టేది రూపాయి 2 రూపాయలే. ఆ రూపాయి 2 రూపాయలు ఏదో విధంగా ఖర్చు పెట్టకపోయినా కూడా మాకు ఏదో విధంగా అయిపోతాయి. అయినప్పటికీ కూడా మీకు సేవ చేసిన తర్వాత ఆ సంతృప్తి అనేది మాకు ఎక్కడ దొరకదు. ఆ ఉద్దేశంతోనే నేను కూడా చిన్న ఒక ట్రస్ట్ పెట్టుకొని 2009 నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నా శక్తికి లోబడి చేస్తూ ఉండా. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రగతి సేవా సంస్థ అయితేవి, మిగతా మా రోటరీ క్లబ్ అయితేవి, దీని ద్వారా కూడా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేసి మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి మరికొన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు, సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ మాజీ చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి ఆలయ సిబ్బంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా దివంగత దువ్వూరు హనుమంతరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు దువ్వూరు శేషరెడ్డి, రామలింగారెడ్డి సోదరులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణ్ ఉత్సవానికి తిరుపతి, నెల్లూరు జిల్లా నుంచి కాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీరామ గోవిందనామ స్మరణతో పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.